టేకుమట్ల మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు, పాఠశాలల్లో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. టేకుమట్ల మండలంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. టేకుమట్ల పోలీస్ స్టేషన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎస్ఐ అమూల్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అంకిత భావంతో పనిచేస్తుందని ఆమె తెలిపారు. మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సామాజిక సేవలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా టేకుమట్ల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తహసీల్దార్ స్వరూపరాణి మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, ఆర్ఐ సంతోష్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా టేకుమట్ల మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సట్ల రవిగౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వివిధ గ్రామాల ప్రెసిడెంట్లు, మండల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా టేకుమట్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్ల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ మండల స్పెషల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా టేకుమట్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఓ స్వప్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ 15 ఆగస్టు వేడుకల్లో విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.